కల్వకుంట్ల కుటుంబానికి రేవంత్ రెడ్డి మరి డబుల్ స్ట్రోక్ ఇవ్వనున్నాడంటే అవుననే సమాధానం వినపడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతులు ఏవైతే ఉన్నాయో, లేకుంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా చర్యలు తప్పవు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి డిసిషన్ తీసుకున్నట్టు కూడా కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు కూడా ముందుకెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అటు గవర్నర్ సంబంధించిన ఆమోదం కూడా తీసుకోవడం అయితే జరిగింది. కేటీఆర్‌కి విషయంలో ఎలా ఉండాలి ఏందనేది కూడా అక్కడ క్లియరెన్స్ కూడా వచ్చినట్టు కూడా కనబడతా ఉంది. అదేవిధంగా కేసీఆర్ సన్నిహితంగా పనిచేసిన ఓఎస్డీ ఎవరైతే ఉన్నారో తనని కూడా నిన్న జూబ్లీహిల్స్ పోలీసు వాళ్ళైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వివరణ కోరారు. మీరు కేసీఆర్ సన్నిహితంగా పనిచేశారు. మరి అక్కడ ఎటువంటి విషయాలు మీకు తెలుసు? అక్కడ ఎటువంటి సందర్భంలో కేసీఆర్ మరి ఫోన్ ట్యాపింగ్ నిజంగానే చేయమన్నారా? ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా కేసీఆర్ చేయమంటేనే చేశాము అన్నట్టుగా చెప్తున్న పరిస్థితిలో మరి కేసీఆర్ పాత్ర ఎంత ఉంది అనే విధంగా తన యొక్క ఓఎస్డీని నిన్న వివరణ కోరడం అయితే జరిగింది. ఓఎస్డీ కూడా సమాధానం చెప్పారు అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇందులో బీఆర్ఎస్ నేతలు, ఇటు కాంగ్రెస్ బడా నేతలు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కి గురైపోయారు. అధికారం కోసం బీఆర్ఎస్ పార్టీ గతంలో ఈ విధంగా చేసింది అంటూ ఇటు ప్రధానంగా ఇటు కేటీఆర్ వైపే ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన కేసు మొత్తం తిరుగుతా ఉంది. కానీ కేసీఆర్ పాత్ర ఎంత ఉంది అనే దిశగా ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా వెళ్తా ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. దానికి నిదర్శనం నిన్న ఓఎస్డీ వచ్చి తన ఒక వివరణ ఇవ్వడం అన్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇటు భార్యాభర్తలు విడిపోయారు. ఆ ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్ల అనేక కోణంలో ఇటు రాజకీయం కావచ్చు, లేకుంటే ఫోన్ ట్యాపింగ్ పర్సనల్ విషయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటితోని బ్లాక్ మెయిల్ చేశారు అన్నట్టుగా ఇటు ప్రధానంగా మనం అయితే గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ వీటన్నిటిని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పటికి కొట్టేస్తా ఉన్న నెపం కడుస్తుంది. మేము ఏమి చేయలేదు, ఎక్కడికంటే అక్కడికి వస్తాము, ఏ వివరణ ఇవ్వమంటారు, ఈడీ వచ్చినా లేకుంటే సిబిఐ వచ్చినా ఎవరు వచ్చినా కానీ మేము సిద్ధంగా ఉన్నాము, మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాము అన్నట్టుగా ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. గతంలో కేటీఆర్ కూడా సిబిఐ విచారణకు వెళ్ళినప్పుడు కూడా తను చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. తనకు సంబంధించిన కొన్ని ఫోన్స్ కూడా సిబిఐ అధికారులు అడగడం జరిగింది. కానీ వాటిని ఇప్పుడు నా దగ్గరలో అందుబాటులో లేవని కేటీఆర్ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేసులో సీఎం రేవంత్ రెడ్డి మాత్రము కొంత అలర్ట్ అయినట్టు కూడా కనబడతా ఉంది. ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అన్నట్టుగా ఇటు అధికారులను కూడా సూచిస్తా ఉన్న నెపం అయితే కనబడతా ఉంది. కానీ కేటీఆర్ కి ఎంత పాత్ర ఉంది, ఇక్కడ కేసీఆర్ పాత్ర కూడా ఎంత ఉంది అనే విధంగా ఇటు అధికారులు తెలుసుకోవాలి. అంటే అధికారులు కూడా ఈ వివరణ కూడా ఇవ్వాలి అన్నట్టుగా ఇటు అధికారులను ఆదేశించినట్టు కూడా తెలుస్తా ఉంది. కల్వకుంట్ల కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి డబుల్ స్ట్రోక్ ఇచ్చారని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. ఈ కేసు త్వరగా ముందుకెళ్ళాలి. గత సంవత్సరం నుండి కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు నడుస్తూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచెలి ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులు అయితే మనం చూస్తూనే ఉన్నాము. మరి ఒక కొలిక్కి రావాల్సిందే, ఖచ్చితంగా చేసింది ఎవరైనా కానీ వాళ్ళందరికీ కూడా శిక్ష పడాల్సిందే అన్నట్టుగా ఇటు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు కీలకంగా అందులో ఉన్న ప్రభాకర్ రావు కావచ్చు, లేకుంటే తిరుపతి రావు కావచ్చు, వీళ్ళందరినీ కూడా వారు పోలీసులు వాళ్ళైతే అరెస్ట్ చేసే దిశగా వెళ్తారన్నట్టుగా మరి వార్తలు వస్తాయి. ప్రధానంగా కేటీఆర్ అరెస్ట్ ఉండబోతుందనే వార్తలు కూడా గత కొద్ది రోజులుగా అయితే చూస్తా ఉన్నాం. మరి చూడాలి ఎటువంటి పరిణామాలు జరుగుతాయి అన్నది కూడా. ఇప్పటికే కొంత కాంగ్రెస్ పార్టీ అయితే ఈ కేసు పైన సీరియస్ ఉందని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు.